నమస్తే అర్సా7 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా దళిత సంఘర్షణ సమితి కొత్తపల్లి శంకర్ సోమవారం నాడు సత్యవేడు నియోజకవర్గం దళిత సంఘర్షణ సమితి నూతన అధ్యక్షుడిగా మనీని నియమిస్తున్నట్లు మీడియా ద్వారా తెలిపారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంఘ ఉద్దేశం ముఖ్యంగా డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ చేసిన వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మా ప్రధాన ధ్యేయమని, ఇంకా ఎస్సీ నియోజకవర్గాల్లో ఉద్యోగాలు లేని వారు, చదువుకోని వారు ఎక్కువ శాతం ఉన్నారని, డిఎస్ఎస్ సమితి ద్వారా అలాంటి వారిని గుర్తించి మరింత ఉన్నత చదువులు చదివేందుకు ప్రోత్సహించడం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం మా ధ్యేయమని ఆయన అన్నారు. కార్యక్రమంలో థామస్, రవి, దినకరణ్, సదమయ్య, కాటయ్య, సతీష్, రికీ, గణేష్ తదితరులు ఉన్నారు. Slow. बरोबर. దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో సత్యవేడు నియోజకవర్గంలో మణి గారిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎన్నుకోవడం జరిగింది. మేము దళిత సంఘర్షణ సమితిని ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం దళిత గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని చైతన్యవంతం చేయాలి. అదేవిధంగా విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ని మా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకి మనం తెలియజేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మేము గ్రామంలో ఎక్కువగా భూమి లేని నిరుపేదలుగా ఉన్నాము. మాకు కావాల్సింది భూమి కావాలి, దళితులకు 2.5 ఎకరా భూమిని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్రధానంగా మా డిమాండ్ ద్వారా దీన్ని గ్రామాల్లోకి తీసుకుని పోయి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ని కేంద్రానికి సంబంధించింది కానీ, రాష్ట్రానికి సంబంధించింది కానీ, ఉద్యోగాలు కానీ, విద్య కానీ దీన్ని పూర్తిగా సమాజంలో వెనుకబడినటువంటి వర్గాలకి పూర్తిగా అందుకోలేకపోతున్నాం. దీన్ని అందుకునే విధంగా మేము దీన్ని తయారు చేయాలి. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి కోర్సుల్ని కూడా మేము ప్రజల్లో ముందుకు తీసుకుని పోయి మా ప్రజల్ని చైతన్యవంతం చేసి విద్యార్థుల్ని మంచి చదువులు చదివించుకోవడానికి అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా మాకు మంచి ఉద్యోగ అవకాశాలు రావాలంటే మేము స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ కానీ, టైపింగ్ ఇన్స్టిట్యూట్లు కానీ దీని ద్వారానే మేము ఉద్యోగపరంగా ముందుకు పోగలుగుతాము. ఈ అవకాశాలన్నీ కూడా మా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి, పేద విద్యార్థులకి, చదువుకున్నటువంటి వాళ్ళకి అన్ని రకాలుగా తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాలు బాగుపడే విధంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి వనరులు మేము ఉపయోగించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ముందుకు పోతున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సత్యవేడు నియోజకవర్గంలో ఉన్నటువంటి కమిటీ మెంబర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై అంబేద్కర్.